నాకు ఇల్లు కిరాయి కట్టడానికి కూడా డబ్బులు లేకుండా లాక్డౌన్ టైంలో ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు. ఏదైతే రియల్ ఎస్టేట్లో అమౌంట్ అంతా స్ట్రక్ అయిపోయి అక్కడనే ఉండే. నాకు చాలా ఇబ్బంది ఉన్నప్పుడు నా దగ్గర ఒక స్ప్లెండర్ బైక్ ఉంటే ఆ బైక్ను అమ్మేసి 2 నెలలు ఇల్లు కిరాయి కట్టిన, వెస్టీజ్లో సామాన్ తీసుకున్నా. ఆ రోజు సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉండే. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ బిజినెస్లో ఏదైతే ప్లాన్ చెప్పడానికి వెళ్ళడానికి బైక్ లేకుంటే ఒక 30,000 అప్పు తీసుకొని స్కూటీ కొనుక్కున్నా. నేను 30,000 అప్పు తీసుకొని స్కూటీ కొన్నా. అది 24 నెలలు ఈఎంఐ చెప్పిస్తే అడ్వాన్స్ ఈఎంఐ తోటి 23 నెలలు. ఆ 23 నెలలు ఏదైతే స్కూటీ ఈఎంఐ అయిపోయేసరికి నాకు ఇక్కడి నుంచి బ్రిజా కార్ వచ్చింది. టీంలో 15 కార్లు ఆల్రెడీ టీంలో వచ్చినాయి. ఈరోజు 3,65,000 నెలకు ఇన్కమ్ సంపాదిస్తున్నా. ఒకప్పుడు 20 నుంచి 30,000 సంపాదించడానికి డే నైట్ రోడ్ల మీద కష్టపడుతుండే క్యాబ్ డ్రైవర్గా. కానీ ఈరోజు ఏదైతే నెలకు 3,65,000 అంటే చాలా హ్యాపీ ఉంది. ఇదంతా ఏదైతే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అప్లయన్స్ ఏదైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవన్నీ.